తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం మీద కేసు కొత్త మలుపు తిరిగింది. కాంప్రమైజ్ అమ్మాయే చేసేసుకుంది. ఇక్కడే అత్యాచారం కేసుల మీదన అనుమానాలు రేకెత్తించేటటువంటి అంశం. ఆ రోజున వీడియో వచ్చిన రోజునే మనం మాట్లాడుకున్నాం. తను ఇష్టపడి అక్కడ అంగీకరించినట్టుగా కనబడుతుంది. ఇంకోటి చాలా రోజుల నుండి ఎమ్మెల్యే చేస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కూడా ఇట్లాగే అవుతుంది. ముందు ఇష్టపడి ఆ తర్వాతన ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు లేదా బ్లాక్మెయిల్ చేయడానికో వాడుకునేటటువంటి అంశం అవుతుంది. అమ్మాయి పెట్టిన కేసు ఏంటి? తన మీద అత్యాచారం చేశాడు, వేధించాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాదులో ఆ తర్వాతన టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఏదైతే మెడికల్ టెస్టులు చేయిస్తానన్నప్పుడు తిరస్కరించింది. చివరికి ఖచ్చితంగా చేయించాల్సిందే అన్న తర్వాత చేసింది. ఆ తర్వాత ఆదిమూలం తనకి వాస్తవంగా అక్కడ కనబడుతున్నది ఏంటంటే అది అక్రమ సంబంధం లేదా అనైతిక సంబంధం. దాన్ని కరెక్ట్గా రాజకీయంగా ఆదిమూలాన్ని దెబ్బకొట్టాలని కుట్ర పన్నిన వాళ్ళు ఎవరో కానీ అమ్మాయిని వినియోగించారు. అది ఎలక్షన్స్ ముందు నుంచినే వినియోగించారా ఇప్పుడా తెలియదు. బట్ అమ్మాయి తెలుగుదేశం నాయకురాలు. అమ్మాయి తెలుగుదేశం నాయకురాలే. కేసు పెట్టింది కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే మీదనే. అయితే అంతకుముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇట్లాంటి హనీ ట్రాపులు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరిగినాయి. కాబట్టి అట్లాంటిదేనా అంతకుముందు కూడా ప్లాన్ చేసి ఇప్పుడు బయట పెట్టారా ఏంటన్నది తెలియలేదు. భర్త భార్య ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి అంతా చేసి ఇప్పుడు హైకోర్టులో దాంట్లో కాంప్రమైజ్ అయిపోవడం, అంటే కాంప్రమైజ్ అనే పదం వాడరు, ఆ కేసుని క్లోజ్ చేయమని చెప్పి కోరడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి పాయింట్. ఏదైతే అందరినీ అంటే ఒక ఎమ్మెల్యే మీద ఏకంగా ఒక శాసనసభ్యుడి మీద విత్ ఎవిడెన్స్ చూపించినటువంటి కేసు అది ఇది తనే అంగీకరించి చేస్తున్నట్టుగా ఉంది. అందులో చూసినప్పుడు ఆ విజువల్ అంతా కూడా వీడియోలు కూడా ఇచ్చి మరి అంటే ఒక రకంగా అది బ్లాక్మెయిల్ చేయడానికి వాడారు అన్నటువంటిది కనబడింది. తాజాగా చూస్తే తనను బెదిరించి అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలం మీద తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ కేసును కొట్టేయాలంటే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో ఆయన తరపున సీనియర్ న్యాయవాది పి రఘు వాదన వినిపిస్తూ పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషన్పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. వలపు వల హనీ ట్రాప్గా దీన్ని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరారు. బాధిత మహిళ తరపు న్యాయవాది జితేందర్ వాదనలు వినిపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలను అవాస్తవం అంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే మీద కేసును కొట్టేయాలని కోరారు. దీంతో బాధిత మహిళ స్వయంగా కోర్టుకు హాజరై ఆదిమూలం మీద పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలని అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్లు హైకోర్టులో దాఖలు చేయడం, న్యాయస్థానం సైతం ఆమెతో మాట్లాడటం, వాస్తవాలను ఇస్తూ అఫిడవిట్ వేశానని అది ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని దాన్ని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణ ఈ నెల 25కి వాయిదా వేశారు. ఇది ఎలాంటి ట్విస్టో అర్థం కాదనమాట.